వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. కాసేపు కేసీఆర్ గారిని కదిలిద్దాం. సార్, మీరు 10 ఏళ్లుగా ఉద్యమం నడుపుతున్నారు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు తర్వాత అంత పవర్ఫుల్ లీడర్ మీరు. ఇటువైపు జగన్ మెజారిటీ చూస్తుంటే మాకే దిమ్మ తిరిగిపోతుందండి. మీకేం తిరగట్లేదా సార్? తిరగలేదా? ఎందుకు తిరగలేదు రవి? ఈ జగన్ దెబ్బకి మా బ్రెయిన్కి ఇట్లా ఏరిపోయి పసుపోయి బులిగాయి. చివరాఖరికి పింక్ అయింది రవి, పింక్ అయింది. ఇక ఈ జగన్ గెలుసుడు ఎవరికి లాభం ఉన్నా లేకున్నా కానీ మా తెలంగాణకైతే మస్తు లాభం రవి. జగన్ గెలిస్తే తెలంగాణకు లాభమా? అవేంద్రవి అవు నీ ఎవ కొవ్వు తీస్తాయనుకున్నా ఏందో చెప్పేది తిను. ఈ జగన్ ఖర్చునికి ఈ మెజార్టీ ఈ 5,45,672 ఇది ఏదైతే ఉన్నదో ఈ మెజార్టీ తోటి మా తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది. ఎట్లనే ఈ బాబునుడు చూసినవా ఈయన పార్టీ కనుమరుగవుతుంది. ఎంతగానో కనుమరుగవుతుంది అంటే కళ్ళజోడు పెట్టుకున్నా కానీ కానరాది. గా లెక్కన గా వైఎస్ అభిమానులు, జగన్ అభిమానులు, గల సామాజిక వర్గం గలంతా ఎట్లుంటారో మాకైతే తెలియదు. కానీ మా తెలంగాణ 10 జిల్లాల్లో మా టీఆర్ఎస్ ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ లెక్క ఎదుగుతుంది. గా లెక్కన ముందుకు పోతాం. అరే ఇంతగానో రాజకీయ అవగాహన కూడా లేకుండా ఈ విశ్లేషణ ఏం చేస్తారా భయ్ నువ్వు? అయినా నీకు పైసలు ఇచ్చేవాళ్ళరా భయ్, ఇక్కడ పెట్టించుకుంది నీ ఇట్లా పడేరా భయ్. ఇప్పుడు నా టాలెంట్ గురించి ఎందుకులే కానీ కమింగ్ బ్యాక్ టు రోసయ్య గారు. సార్, మీరు ఏదో చిట్కా ఏదో కాగితం ఉంది తీస్తాను అన్నారు, తీయండి సార్ ఒకసారి. తీస్తురాగో, అది లోపల ఎక్కడో వేడిగా ఉందా? చిరంజీవి ఎళ్ళూరు అవతలకే నువ్వు చూడకూడదాగో. ఏంటి సార్ అందులో ఉంది? చెప్తా అన్నారు కదా, ఏమిటో తొందర చెప్తారాగో. ప్రియమైన సభ్యులారా, ఈ రాష్ట్ర ఓటర్లరా, ఈ ఉప ఎన్నికల్లో జగన్ గెలవడం వల్ల రాష్ట్రానికి కొద్ది గొప్ప మేలు జరుగుతుంది తప్ప మరొకటో ఇంకొకటో కాదు. ఇక సీఎం విషయానికి గనక వచ్చినట్లయితే ఇప్పటి వరకు కూడా వారు కొరకరాని కొయ్యా ఏ పని కూడా చేయట్లేదు, ఎవరిని కూడా కలుపుకుపోవట్లేదు. మరి అదే రకంగా ఎవరి మాట వినట్లేదని మీరు అందరూ అంటున్నారు. మరి ఈ జగన్ వల్ల అతగాడు రేపు నుంచి అందరినీ కలుపుకుపోతూ ఉదయాన్నే మరి 9 గంటలకల్లా సచివాలయానికి పోయి పంచుకొట్టు మరి తన విధుల్లో నిమగ్నం అవుతాడు తప్ప మరొకటో ఇంకొకటో కాదు. ఎందుకంటే పక్కలో బలిలాగా అతగాడు జగన్ ఉన్నాడు కదా, అతగాడు భయం వల్ల ఇతగాడు అన్ని పనులు కూడా చేస్తాడు. ఆ రకంగా రాష్ట్రానికి మేలు జరిగినట్టే కదా. ఇది పాయింట్ నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 ఏంటి సార్? ఇక పాయింట్ నెంబర్ 2 ఏమిటంటే ఈ చంద్రబాబు నాయుడు తిక్క తిన్నగా అడుగుతుందా. ఇతగాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే పిడత కింద పప్పులాగా మలమల మాడిపోతుంది తప్ప మరొకటో ఇంకొకటో కాదు. ఆల్రెడీ ఓ పక్క వారు హరికృష్ణ, మరి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ వారితో వారసత్వ పోరు ఒకటి మొదలైంది. మరో పక్క ఆ నాగవ జనార్దన్ రెడ్డి మీ పార్టీ ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేర్చుకుంటా అని చెప్పి అతగడుకోవాల. ఈ రకంగా మరి సతమతం అవుతూ ఉంటే మధ్యలో పుండు మీద కారం జల్లినట్టుగా వారు జగన్ గెలవటం. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఈ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరుని సరిదిద్దటమా లేకపోతే ప్రజల్లో విశ్వసనీయతని పెంపొందించుకోవటమా ఏమి చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటాడు. ఈ రకంగా మా కాంగ్రెస్ పార్టీకి కొంత మేలే. ఇది పాయింట్ నెంబర్ 2 అనమాట. రోసారు 1 చెప్పారు, 2 చెప్పారు, ఇంతకీ ఆ 3వది ఏమిటమ్మా? పిచ్చోడా, 3 అంటే నీకే మూడిందే, నీకే మూడిందే అది తెలుసుకో. ఇదిగో నాతో స్నేహం చేశావు, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్ని కూడా తెలుసుకున్నావు. ఆ రకంగా వచ్చి కాంగ్రెస్తో చేతులు కలిపావు. మరి అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డితో కలిసిపోయి నన్ను సీఎం సీట్లో వచ్చి దించుతావా? దించి నువ్వేం పోవుకున్నావా? ఇదిగో 150 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉండి చేయలేదే నువ్వు వచ్చి ఏం చేసేస్తావా? ఇప్పుడు చూడేం జరిగింది, ఆ జగన్కి 5 లక్షల ఓట్ల పైన మెజార్టీ వచ్చింది, బ్రహ్మాండంగా గెలిచాడు. మరి ఆ సోనియా గాంధీ గారు ఈ జగన్ ఒకరికొకరు మనసు మార్చుకుని రేపో మాపో ఆ 10 పదవుల్లో కలిసిపోతే ఏం చేస్తావా? ముఖాన్ని ఎక్కడ పెట్టుకుంటావు? అందుకే చెప్తూ ఉన్న పెద్దవాడిని, ఇంకా నీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపలేదు కనుక 1కి 2 మార్లు మీరు ఆలోచన చేసి సరైనటువంటి నిర్ణయం తీసుకో. పిచ్చోడా, 3 నీకే మూడిందే. ఇలాంటి బోర్డు సలహాలు ఇవ్వడానికి మీరు రాష్ట్రంలో ఉంది.
ఇంతగా 4.7 చెప్పదగలండి. ఇదిగో చంద్రబాబు నాయుడు, ఇలా మాట్లాడితేనే నాకు చిరెత్తుకు వస్తుంది ఏమనుకుంటున్నాయో. నీలాంటి రాజకీయ నాయకులందరినీ కూడా తెల్లారి లేచిన దగ్గర నుంచి నా దివ్యమైనటువంటి నేత్రాలతో చూడలేక మరి ఎమ్మిబోటు వారంతా మాట్లాడేటువంటి మాటలు, ఆ దిక్కుమాల మాటలన్నీ నా పవిత్రమైనటువంటి చెవులతో వెళ్ళలేక సతమతం అవుతూ, అమ్మా ఏమిటి బాధ, ఎంతకాలం ఇలా నేను ఈ బాధలు పడాలని చెప్పి వారికి విన్నవించుకుంటే వారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏ మారుమూల రాష్ట్రానికో వారు నన్ను గవర్నర్గా నియమించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఎంచక్క ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించవచ్చు. ఆయన నాకు తెలియకడుగుతా, మీ బొట్టు వాళ్ళతో ఎవరైనా పెట్టుకునేది చేసుకోండి, మీ ఇష్టం వచ్చినంత చేసుకోండి. ఈ రాష్ట్రంలో మీరు ఎన్ని అరాచకాలు చేయాలనుకున్నారో అవన్నీ కూడా చేసుకోండి, నాకెందుకు వచ్చిన గోలా. బా సర్లేండి సార్. అయ్యా, లోకల్ ఇష్యూలన్నీ అయిపోయాయి, నేషనల్ ఇష్యూస్ మిగిలి ఉన్నాయి. ఈ లోపల మీరు తీసుకోండి ఒక చిన్న విరామం.